సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఫోర్మెన్ ఉద్యోగులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 47,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి నెగిటివ్ విధానం అంటూ కూడా ఏమీ కూడా ఉండదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చాడే కనుక జనవరి 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చాడే కనుక ఫిబ్రవరి 5th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఈ యొక్క సూపర్వైజర్ ట్రైనీ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేదే కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 rupees అప్లికేషన్ ఫీజుతో పాటు ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ కలుపుకునే టోటల్గా 1180 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్, మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈఎన్టీ క్యాడర్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగాలకు వచ్చేసరికి 1 year పాటు కూడా మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది గైస్. సో మిగిలినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మనకి 2 years వరకు కూడా మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేటువంటి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మనకి బేసిక్ పేతో పాటు అడిషనల్గా డిఎన్ఎస్ అలవెన్సెస్, అటెండెన్స్ బోనస్తో పాటు స్పెషల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 47,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక సో మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఈఎన్టీ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 9 vacancies. నెక్స్ట్ మనకి మెకానికల్ ఎక్స్కేవేషన్ విభాగంలో వచ్చేసరికి మనకి 59, ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి ఎక్స్కేవేషన్ క్యాడర్లో వచ్చేసరికి 48, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగంలో వచ్చేసరికి 34 vacancies అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 150 vacancies ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో మనకి ఓపెన్ కేటగిరీతో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి, నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఈఎన్టీ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే 3 years ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంతో పాటు ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సంబంధిత డిపార్ట్మెంట్లలో 10th class క్వాలిఫికేషన్తో పాటు
ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఈ యొక్క సూపర్వైజరీ ట్రైనీ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక ఇక్కడ మనకి టోటల్గా 2 సెక్షన్గా మనకి ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. సెక్షన్ ఏలో వచ్చేసరికి మనకి టెక్నికల్ నాలెడ్జ్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మరి ఏ బ్రాంచ్లో అయితే ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ బికి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వెర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి యొక్క టెస్ట్ అనేది ఉంటుంది గైస్. 90 మినిట్స్ పాటు కూడా మనకి ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ విధానం అంటూ కూడా ఏమీ కూడా ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఇక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి టెస్ట్కి సంబంధించినటువంటి సిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక సిటీస్లో ఏదో ఒక సిటీ అనేటువంటి మనం చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లే కనుక 50 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఓబీసీ క్యాండిడేట్లే కనుక 40 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటే కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క సూపర్వైజర్ ట్రైనీ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.